హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో అయితే నా చేతిలో ఏంటో తెలుసు కదండీ! అదే అండి పిల్లల యొక్క స్కూల్ బాటిల్స్ అండి. ఈ బాటిల్స్ అనేవి కొన్ని రోజులు వాడిన తర్వాత ఖచ్చితంగా వీటి మీద పెయింటింగ్ గాని అలా వెళ్ళిపోతూ ఉంటుందండి. అంతేకాకుండా ఈ క్యాప్స్ కూడా ఒక్కొక్కసారి పాడైపోతూ ఉంటుందన్నమాట. పిల్లలైతే అస్సలు వాడరండి. పక్కనైతే పడేస్తూ ఉంటారు. వీటిని పడేయకుండా ఒక బెస్ట్ 5 ఐడియాస్‌తో వచ్చేసానండి. చాలా బావుంటుంది. ఐడియాస్ అనేవి తప్పకుండా ట్రై చేసేయండి. ఇప్పుడైతే ఫస్ట్ ఐడియా అండి. ఇక్కడైతే నేను ఒక పాడైపోయిన స్టీల్ బాటిల్ తీసుకున్నానండి. దాని మీద పెయింటింగ్ మరియు క్యాప్ అనేది పాడైపోయిందనమాట. పిల్లలైతే వాడట్లేదండి. దీనైతే ఈ విధంగా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు క్యాప్‌నైతే పక్కన పెట్టుకుంటున్నానండి. ఈ క్యాప్‌ని కూడా పడేయకుండా లాస్ట్‌లో మనం ఎలా రీయూజ్ చేసుకోవాలో చూసేద్దామండి. ఐడియాస్ మాత్రం చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు చూసేయండి. ఇప్పుడు కింద ఉన్న బాటిల్ మాత్రం తీసుకున్నానండి. ఇక్కడైతే నేను ఫెవిక్రిల్ యొక్క మోల్డెడ్ తీసుకున్నానండి. దీని ప్లేస్‌లో మీరు ఎంసీల్ కూడా తీసుకోవచ్చనమాట. ఈ విధంగా నేను 2 ప్యాకెట్స్‌లో అయితే కొద్ది కొద్దిగా తీసుకునే విధంగా పేస్ట్ లాగా తయారు చేసుకున్నానండి. తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మోల్డెడ్ అయితే ఈ షేప్‌లో తయారు చేసుకున్నానండి. రౌండ్ షేప్‌లో అయితే. రెండైతే ఒకే విధంగా ఇంకొక పీస్ అయితే కొద్దిగా పెద్ద సైజ్‌గా తయారు చేసుకున్నాను. ఇలా 3 పీసెస్‌ని తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బాల్ తీసుకొని చూడండి. సరిసమానంగా ఉన్న వాటిని ఒకటి తీసుకొని ఈ విధంగా నేను పైనైతే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నానండి సైడ్‌లో. సేమ్ ఇంకొక పీస్ కూడా తీసుకొని ఈ విధంగా నేను సెట్ చేసుకుంటున్నానండి. ఫ్లాట్‌గా చేసుకుంటున్నాను. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు పెద్ద సైజ్ బాల్ తీసుకొని చూడండి. ఈ షేప్‌లో ఈ విధంగా కింద అయితే మిడిల్‌లో ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా మనం అతికించుకున్నట్లయితే మనకు సెట్ అయిన తర్వాత గట్టిగా ఉంటుందండి. అస్సలైతే కిందకైతే పడదు. ఈ విధంగా తయారు చేసుకు మరి కొద్దిగా మోల్డెడ్ తీసుకొని చూడండి. ఈ విధంగా తయారు చేసుకుంటున్నాను. కిందైతే 2 పీసెస్ అయితే ఇలా ప్రెస్ చేసుకున్నట్లయితే ఇదైతే మనకు ఒక షేప్ లోకి అయితే వస్తుందన్నమాట. ఇలా అటు ఇటు విధంగా సెట్ చేసిన తర్వాత ఈ మోల్డెడ్ అయితే ఆరక ముందే నేనైతే ఇక్కడ టూత్ పిక్ తీసుకున్నానండి. కిందైతే ఈ విధంగా తయారు చేసుకున్నాం కదా! అక్కడైతే ఈ విధంగా లైన్స్ అయితే వేసుకుంటున్నాను. కిందైతే లైన్స్ వేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు దీనైతే ఎండలో అయితే ఆరబెట్టుకోవాలండి. గట్టిగా మనకు సెట్ అవ్వడానికి. అంతేకాకుండా కింద పడకుండా ఉంటుందండి. మనం తయారు చేసుకున్న వాటినైతే ఇప్పుడు వీటికైతే చూడండి మిడిల్‌లో మాత్రం కేవలం బాటిల్ మాత్రం ఈ విధంగా నేను బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఈ ఐడియాకైతే బ్లాక్ పెయింట్ చాలా బావుంటుందండి. మీకు కావాలంటే వేరే కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒక 2 సార్లు అప్లై చేసి ఖచ్చితంగా మనము ఆరించుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నేను వీటికైతే మనం మోల్డెడ్‌కైతే నేను ఆరెంజ్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఒక 2 సార్లు అప్లై చేసినట్లయితే మనకు బ్రైట్‌గా కనిపిస్తుందండి కలర్స్ అనేవి. ఐస్‌కి మరియు నోస్‌కి ఈ విధంగా కాళ్ళకి కూడా సేమ్ కలర్ పెయింటే అప్లై చేసుకుంటున్నాను. ఆరెంజ్ అయితే బ్లాక్ కాంబినేషన్ ఆరెంజ్ చాలా బాగా కనిపిస్తుందండి. ఇప్పుడు దీనైతే మరింత అందంగా చేయడానికి ఐస్ మీద ఈ విధంగా నేను పెద్ద సైజ్ అద్దం అయితే సెట్ చేసుకుంటున్నానండి. ఐస్ మిడిల్‌లో అయితే ఈ విధంగా నేను పెద్ద సైజ్ అద్దం అయితే సెట్ చేసుకుంటున్నానండి. డైమండ్ షేప్‌లో ఉన్నది. అండ్ ఈ విధంగా నోస్ కూడా అద్దం అయితే సెట్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర అద్దాలు లేకపోతే ఈ కలర్స్‌తో కూడా ఈ విధంగా డ్రాయింగ్ వేసుకోవచ్చండి. చక్కగా ఈ విధంగా అంటించిన తర్వాత కాళ్ళకు కూడా ఈ విధంగా సెట్ చేసుకున్నానండి. మిడిల్‌లో కూడా ఖాళీగా ఉంచకుండా పెద్ద సైజు డైమండ్ షేప్‌లో ఉన్న అద్దం తీసుకున్నానండి. ఇలా పైనొకటి, కిందొకటి విధంగా సెట్ చేసుకున్నాను. మిడిల్‌లో అయితే చివర్లో ఈ విధంగా సెట్ చేసుకున్నానండి. ఇంకొక అద్దం అయితే సేమ్ ఇలా ఎలా వేసుకున్నామో అటువైపు కూడా అలాగే వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఐస్‌కైతే నేను లైన్స్ అయితే వేసుకుంటున్నానండి. ఆరెంజ్‌కైతే కాంబినేషన్ బ్లాక్ కదండీ! ఈ విధంగా టూత్ పిక్ సహాయంతో లైన్స్ అయితే వేసుకుంటున్నాను. ఐస్‌కైతే ఈ విధంగా లైన్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మిడిల్‌లో కూడా అద్దాలకు నేను లైన్స్ వేసుకుంటున్నానండి. వైట్ పాయింట్ సహాయంతో ఈ విధంగా చిన్న బ్రష్ తీసుకొని వేసుకుంటున్నాను. దీని ప్లేస్‌లో మీరు టూత్ పిక్ కూడా తీసుకొని ఈ విధంగా వేసుకోవచ్చండి. ఈ అద్దాల చుట్టూ లైన్స్ వేసుకోవడం వల్ల దీని లుక్ అయితే చేంజ్ అయిపోయిందండి. ఇలా 2 వైపులా లైన్స్ వేసుకున్న తర్వాత పైన ఉన్న డైమండ్ షేప్ కూడా ఈ విధంగా నేను లైన్స్ అయితే వేసుకుంటున్నానండి. వైట్ పాయింట్ సహాయంతో చక్కగా ఈ విధంగా వేసుకున్న తర్వాత సేమ్ ఐస్ కింద కూడా ఈ విధంగా లైన్స్ అయితే వేసుకుంటున్నాను. చుట్టూరున వేసుకొని ఈ విధంగా నోస్ కింద కూడా లైన్స్ వేసుకున్నానండి. అంతేకాకుండా కాళ్ళ మీద కూడా ఈ విధంగా లైన్స్ అయితే వేసుకున్నాను. దీని లుక్ అయితే చేంజ్ అయిపోయిందండి. ఇందులో అయితే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసి ఈ విధంగా మనీ ప్లాంట్స్ అయితే సెట్ చేసుకోవచ్చండి. ఈ షేప్ లో అయితే చూడ్డానికి మనకు అచ్చం బర్డ్ షేప్ లో అయితే కనిపిస్తుందండి. చాలా కలర్ఫుల్ గా ఉంది. ఇలాంటి ఐడియాస్ మనం బయట కూడా తీసేటప్పుడు అస్సలు దొరకవండి. ఇంట్లోని మనం ఇంత కలర్ఫుల్ గా చేసుకోవచ్చు అనమాట. మన ఇంట్లో ఉన్న పాత స్టీల్ బాటిల్స్ తో తప్పకుండా ట్రై చేయండి. ఈ ఐడియా మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మీకెలా ఉందో కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే మూడవ ఐడియా. ఇదైతే టెంపరేచర్ వాటర్ బాటిల్ అండి. మనకు పైనైతే బ్లింక్ అవుతుంటుంది కదండీ! నంబర్స్ అనేవి. ఇదైతే పాడైపోయింది. అంతేకాకుండా కింద కూడా విరిగిపోయిందండి. ఇలాంటి బాటిల్స్‌ని మనం పడేయకుండా ఇలా కూడా రీయూజ్ చేసుకోవచ్చనమాట. చూడండి ఈ క్యాప్‌ని కూడా పడేయకుండా లాస్ట్‌లో మనం ఎలా రీయూజ్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు క్యాప్‌నైతే పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు కేవలం కింద ఉన్న పీస్ తీసుకున్నానండి. ఇప్పుడు చూడండి 3 మట్టి దీపాలు తీసుకున్నానండి. పాతవైతే సేమ్ ఒకే సైజ్ ఉన్నవి 2 తీసుకున్నానండి. అండ్ ఒకటి పెద్ద సైజ్ తీసుకున్నాననమాట. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఫెవిక్రైల్ యొక్క మోల్డెడ్ తీసుకున్నానండి. సేమ్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా తీసుకొని చూడండి. ఈ విధంగా మోల్డెడ్ తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి కొద్దిగా తీసుకున్నాను. జస్ట్ ఇలా కొద్దిగా తీసుకొని ఈ విధంగా పెద్ద సైజు దీపం ఉంది కదండీ! దానికైతే ఈ విధంగా నేను సెట్ చేసుకుంటున్నాను చుట్టూరున.
ఇలా కొద్దిగా సెట్ చేసుకోవాలండి. చుట్టూన సెట్ చేసిన తర్వాత ఇప్పుడైతే చూడండి ఈ విధంగా నేను బాటిల్ కి అయితే పైన అయితే సెట్ చేసుకుంటున్నాను. ఈ షేప్ లో అయితే సెట్ చేసిన తర్వాత చూడండి మిగతా 2 పీసెస్ ఉన్నాయి కదండి, వాటికి కూడా సేమ్ ఇలాగే కొద్దిగా తీసుకున్నానండి. మోల్డిట్ అయితే సైడ్ లో అయితే ఈ విధంగా నేను సెట్ చేస్తున్నాను. అస్సలు అయితే కిందకి పడదండి, ఆల్రెడీ ఇది మోల్డిట్ కాబట్టి మనకు చక్కగా అతుక్కుంటుంది. ఈ విధంగా ప్రెస్ చేసుకున్నట్లయితే బాటిల్ కి అండ్ దీపానికి ఈజీగా మనకు అతుక్కుంటుందండి. సేమ్ ఇంకొక దీపానికి కూడా ఇలాగే మనం సెట్ చేసుకోవాలండి. అటువైపు ఇలా మిడిల్ లో వచ్చేటట్లు చూడండి చక్కగా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఆరించుకోవాలండి. ఎండలో అయితే కొద్దిసేపు ఈ విధంగా ఉంచి ఆరించిన తర్వాత చూడండి కింద కూడా మోల్డిట్ సహాయంతో ఈ విధంగా కాళ్ళ షేప్ అయితే తయారు చేసుకున్నానండి. చూడండి ఈ విధంగా గీతలు కూడా వేసుకున్నాను ఆరక ముందే. ఈ విధంగా అంతా ఆరించిన తర్వాత ఇప్పుడు చూడండి పైన అయితే దీపానికి ఈ విధంగా నేను బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. మిడిల్ లో ఉన్న బాటిల్ కూడా బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఆల్రెడీ ఇది బ్లాక్ గా ఉంది కాబట్టి కేవలం ఒక్కసారి అప్లై చేసినట్లయితే మనకు ఈజీగా బ్రైట్ గా కనిపిస్తుందండి. అండ్ సైడ్ లో ఉన్న దీపాలకి మరియు కింద ఉన్న కాళ్ళకు కూడా ఈ విధంగా నేను ఎల్లో పెయింట్ అయితే అప్లై చేశానండి. పైన కూడా దీపం ఉంది కదండి, వాటికి కూడా ఈ విధంగా ఫ్రంట్ లో ఉన్న దానికి కేవలం జస్ట్ ఇలా టచ్ అప్ చేసుకున్నాను ఎల్లో పెయింట్ సహాయంతో. ఈ విధంగా చక్కగా వేసుకున్న తర్వాత ఇక దీన్ని మనం అద్దాలతో అలంకరించుకోవడమే అండి. పైన మరియు కింద మిడిల్ లో కూడా ఈ విధంగా సెట్ చేసుకున్నాను డైమండ్ షేప్ లో ఉన్న అద్దం అయితే. ఇప్పుడు ఈ పీసెస్ మీద నేను మళ్ళీ డైమండ్ షేప్ లో ఉన్న అద్దాలు తీసుకునే విధంగా 4 వైపులా సెట్ చేసుకున్నానండి. చక్కగా ఈ విధంగా వేసుకున్న తర్వాత అండ్ పైన అయితే ఐస్ కి అయితే ఈ విధంగా రౌండ్ షేప్ లో ఉన్న అద్దాలు తీసుకున్నానండి. ఈ విధంగా 2 వైపులా అయితే ఫెవికల్ సహాయంతో అంటించుకున్నాను. ఇప్పుడు చూడండి ఈ అద్దాలకైతే నేను లైన్స్ వేసుకున్నాను వైట్ పెయింట్ సహాయంతో. అండ్ సైడ్ లో ఉన్న దీపాలకు కూడా ఈ విధంగా హార్ట్ షేప్ లో అయితే లైన్స్ వేసుకున్నానండి బ్లాక్ పెయింట్ సహాయంతో. లుక్ అయితే చేంజ్ అయిపోయిందండి, చాలా కలర్ఫుల్ గా ఉంది. అస్సలైతే దీన్ని మనం ఈ విధంగా పాడైపోయిన వాటర్ బాటిల్స్ తో తయారు చేసామని కూడా తెలియదండి, అంత కలర్ఫుల్ గా ఉంది. ఇలాంటి ఐడియాస్ మనం బయట కూడా తీస్తే అస్సలు దొరకవండి. ఇంట్లోనే మనం ఇంత కలర్ఫుల్ గా చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి ఐడియాస్ అనేవి చాలా బాగుంటుందండి ఇంట్లో డెకరేట్ చేసేటప్పుడు. అసలు దీన్ని మనం వాటర్ బాటిల్స్ తో చేసామని కూడా తెలియదండి, అంత బాగుంది. ఇలా వెనకాలైతే నేను డబుల్ సైడ్ టేప్ సహాయంతో పైన అయితే ఈ విధంగా నేను చిన్న ప్లాస్టిక్ బొక్క అయితే సెట్ చేసుకున్నానండి. ఐడియా మాత్రం చాలా బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో కమెంట్ లో రాయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే 3వ ఐడియా అండి. సేమ్ ఒక పాడైపోయిన వాటర్ బాటిల్ తీసుకున్నానండి. ఇది కూడా సేమ్ స్టీల్ అన్నమాట. దీని ప్లేస్ తో మీరు ప్లాస్టిక్ కూడా తీసుకోవచ్చు. దీని క్యాప్ అయితే సైడ్ పెట్టుకున్నానండి. ఇప్పుడు కింద ఉన్న బాటిల్ తీసుకొని చూడండి. ఇప్పుడు నేను ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకున్నానండి. ఫుడ్ బాక్సెస్ ఉంటాయి కదా మనకు, ఈ విధంగా తీసుకొని చూడండి. వెనకాలైతే ఈ విధంగా సెట్ చేసుకొని చూడండి స్కెచ్ పెన్ సహాయంతో లైన్స్ అయితే వేసుకుంటున్నాను రౌండ్ షేప్ లో అయితే. ఇప్పుడు లైన్స్ అయితే ఎలా వేసుకున్నామో కట్ చేసుకోవాలండి. స్టవ్ లో అయితే కత్తిని హీట్ చేసుకున్నట్లయితే ఈజీగా మనకు కట్ అయిపోతుందండి. ఈ విధంగా రౌండ్ షేప్ అయితే జస్ట్ ఇలా కొద్దిగా చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి దీనికైతే నేను ఇప్పుడు లోపలికైతే ఈ విధంగా నేను ఫెవి బాండ్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. దీని ప్లేస్ లో మీరు ఫెవి స్టిక్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా ఫెవి బాండ్ అయితే యాడ్ చేసిన తర్వాత బాటిల్ తీసుకున్నానండి. ఈ విధంగా పైకి అయితే సెట్ చేసుకుంటున్నాను, బోర్లించుకుంటున్నాను. ఈ బాక్స్ అయితే ఈ విధంగా కొద్దిసేపు అయితే ఆరించుకోవాలండి. చక్కగా ఆరించిన తర్వాత ఇప్పుడు చూడండి దీనికైతే నేను కింద బాటిల్ కి అయితే పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. దీనికైతే నేను వెల్వెట్ కలర్ అయితే అప్లై చేసుకుంటున్నాను. కేవలం కింద ఉన్న బాటిల్ మాత్రం వెల్వెట్ కలర్ అయితే అప్లై చేసి పైన ఉన్న ఈ ప్లాస్టిక్ బాక్స్ కి అయితే నేను రెడ్ కలర్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. బాక్స్ కి అయితే ఒక 2 సార్లు కలర్ అయితే అప్లై చేసినట్లయితే మనకు లాంగ్ లాస్టింగ్ వరకు వస్తుందండి, అసలు అయితే చెరిగిపోదు. ఈ విధంగా చూడండి దీనికి కాంబినేషన్ అయితే రెడ్ అయితే అప్లై చేశాను. ఈ విధంగా ఆరించిన తర్వాత ఇక్కడ చూడండి నేను గ్రీన్ పెయింట్ తీసుకొని జస్ట్ ఇలా చిన్న బ్రష్ తీసుకొని లైన్స్ అయితే వేసుకుంటున్నానండి. గ్రాస్ టైప్ లో అయితే కేవలం కింద మాత్రం ఇలా చుట్టూన వేసుకున్నాను. చుట్టూన వేసిన తర్వాత గ్రీన్ పెయింట్ సహాయంతో ఇప్పుడు మిడిల్ లో అయితే ఖాళీగా ఉంది కాబట్టి చూడండి బ్లాక్ పెయింట్ తీసుకున్నాను. ఇయర్ బడ్ సహాయంతో పెద్ద సైజ్ అయితే ఐస్ వేసుకున్నానండి. అటు ఇటు ఇలా 2 ఐస్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు బ్రష్ తీసుకొని చూడండి కింద అయితే ఈ విధంగా లైన్స్ అయితే వేసుకుంటున్నాను. స్మైల్ టైప్ లో అయితే ఐస్ కి అయితే సైడ్ లో ఈ విధంగా చిన్నగా లైన్స్ వేసుకుంటున్నాను బ్లాక్ పెయింట్ సహాయంతో. అండ్ మిడిల్ లో అయితే వైట్ పెయింట్ ఈ విధంగా డాట్స్ వేసుకుంటున్నానండి. ఇయర్ బడ్ తో అయితే ఇలా 2 డాట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి పైన ఉన్న ప్లాస్టిక్ బాక్స్ కూడా ఈ విధంగా నేను వైట్ పెయింట్ సహాయంతో ఇయర్ బడ్ తో చూడండి డాట్స్ వేసుకుంటున్నాను. చక్కగా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులో అయితే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసి ఈ విధంగా మనీ ప్లాంట్స్ అయితే సెట్ చేసుకున్నానండి. ఇలాంటి ఐడియాస్ అనేవి చాలా క్యూట్ గా ఉంటుందండి. బయట కంటే మనం ఇంట్లోని ఇంత కలర్ఫుల్ గా చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి పాడైపోయిన వాటర్ బాటిల్స్ తో తప్పకుండా ట్రై చేయండి. ఐడియా మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో కమెంట్ లో రాయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే 4వ ఐడియా అండి. కేవలం బాటిల్సే కాదండి, వాటి మీద ఉన్న మూతల్ని కూడా పడేయకుండా మనం చక్కగా రీయూస్ చేసుకోవచ్చండి. ఒక బ్యూటిఫుల్ అయిన వాల్ డెకర్ అయితే చూపిస్తానండి. చూడండి దాని ఒక క్యాప్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఒక 2 వుడెన్ స్పూన్స్ తీసుకున్నాను.
సైడ్ లో మాత్రం ఈ విధంగా లైన్స్ అయితే వేసుకోవాలి. కర్వ్ షేప్ లో లైన్స్ వేసుకున్న దగ్గర అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత దీని ప్లేసెస్ లో మీరు ప్లాస్టిక్ స్పూన్స్ గానీ లేదా ఏదైనా ఒక అట్ట ముక్క కూడా తీసుకోవచ్చండి. ఈ షేప్ లో అయితే కట్ చేసుకోవాలి. చక్కగా ఈ విధంగా 2 పీసెస్ ని తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మరొక స్పూన్ తీసుకున్నానండి. దాని మీద ఈ విధంగా డ్రాయింగ్ వేసుకుంటున్నాను. ఆకు షేప్ లో అయితే ఈ విధంగా ఎలా వేసుకున్నామో లైన్స్ అయితే కట్ చేసుకోవాలండి. మళ్ళీ వేరొక స్పూన్ తీసుకొని చూడండి. సేమ్ ఆకు షేప్ లో అయితే లైన్స్ వేసుకొని కట్ చేసుకోవాలండి. ఆకు షేప్ లో అయితే ఈ విధంగా మనం 4 పీసెస్ అయితే ఈ విధంగా మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు వేరొక స్పూన్ లో ఈ షేప్ లో కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపించిన విధంగా చూడండి, నేను దీనైతే కట్ చేసుకుంటున్నాను ట్రయాంగిల్ షేప్ లో. ఇలా చూడండి ఎడ్జస్ట్ లో అయితే ట్రిమ్ చేసుకుంటున్నానండి. ఫ్లాట్ గా ఉంచకుండా ఇలా ట్రిమ్ చేసుకున్న తర్వాత ఈ 5 పీసెస్ కి అయితే నేను ఆరెంజ్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఆ మూత్ అయితే బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. కేవలం పైకి మాత్రమే అప్లై చేసుకోవాలండి. ఒక 2 సార్లు మనం ఈ విధంగా కలర్ అయితే అప్లై చేసుకున్నట్లయితే లాంగ్ లాస్టింగ్ మరియు బ్రైట్ కనిపిస్తుంది. 2 టైమ్స్ ఈ విధంగా అప్లై చేసి ఆరించిన తర్వాత ఇక్కడైతే నేను వాటర్ బాటిల్స్ క్యాప్స్ తీసుకున్నానండి. ఈ ఐడియాకి అయితే బ్లూ కలర్ క్యాప్స్ అయితే చాలా బాగుంటుంది. మీకు కావాలంటే వేరే కలర్స్ కూడా క్యాప్స్ తీసుకోవచ్చండి. ఇలా 2 క్యాప్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు పెద్ద సైజ్ బాటిల్ క్యాప్స్ తీసుకొని చూడండి. పైన అయితే ఈ విధంగా నేను 2 డాట్స్ లాగా ఫెవి బాండ్ అయితే యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు క్యాప్స్ అయితే ఈ విధంగా మనం పైకి అయితే సెట్ చేసుకోవాలి. దీని ప్లేస్ లో మీరు ఫెవిస్టిక్ కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా తొందరగా అతుక్కుంటుంది. 2 క్యాప్స్ అయితే సెట్ చేసిన తర్వాత ఇప్పుడు కర్వ్ షేప్ లో ఉన్న ఈ పీస్ తీసుకున్నానండి. సేమ్ ఫెవి బాండ్ అయితే యాడ్ చేసి ఈ విధంగా పైకి అయితే సెట్ చేసుకుంటున్నాను. క్యాప్ పైన అయితే కింద కూడా ఆకు షేప్ లో ఉన్న పీసెస్ అయితే ఈ విధంగా అంటించుకోవాలండి. అండ్ మిడిల్ లో అయితే ట్రయాంగిల్ షేప్ లో ఉన్న పీస్ అయితే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. ఫెవి బాండ్ అయితే యాడ్ చేసి ఇప్పుడు మిడిల్ లో అయితే క్యాప్స్ మిడిల్ లో అయితే ఖాళీగా ఉంది కాబట్టి ఇక్కడైతే నేను ఒక టాబ్లెట్ షీట్ తీసుకున్నానండి. ఇలాంటి షేప్ లో ఉన్నవి కొన్ని వాడి మనం అలాగే ఉంచేస్తూ ఉంటాం కదండి. వాడకుండా దాని అయితే పడేస్తూ ఉంటాము. పడేయకుండా ఇలా కూడా రీయూస్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇలా రౌండ్ షేప్ లో ఉన్న టాబ్లెట్ షీట్ తీసుకున్నానండి. దీని అయితే కట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇందులో అయితే టాబ్లెట్స్ ఉన్నాయండి. ఈ విధంగా రౌండ్ షేప్ లో అయితే కట్ చేసుకుంటున్నాను. కట్ చేసిన తర్వాత ఇప్పుడు మిడిల్ లో అయితే ఆ క్యాప్స్ మిడిల్ లో అయితే ఫెవి బాండ్ అయితే యాడ్ చేసి 2 పీసెస్ అయితే సెట్ చేస్తున్నాను. ఇలా సెట్ చేసిన తర్వాత చాలా బ్రైట్ కనిపిస్తుందండి. దీని ప్లేసెస్ లో మీరు మిర్రర్స్ కానీ లేదా ఏదైనా వైట్ పాయింట్ కూడా ఈ విధంగా వేసుకోవచ్చు. ఐస్ మిడిల్ లో అయితే ఖాళీగా ఉంచుకుంటే విధంగా డైమండ్ షేప్ లో అద్దాలు తీసుకునే విధంగా సెట్ చేసుకుంటున్నానండి. అండ్ ఆ పీసెస్ కూడా ఈ విధంగా నేను హార్ట్ షేప్ లో అయితే లైన్స్ వేసుకుంటున్నాను. చక్కగా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక దీన్ని మనం వాల్ డెకర్ చేసుకోవడమే. ఇదైతే ఈజీగా మనకైతే సెట్ అయిపోతుందండి. దీని మీద ఈ విధంగా నేను ఖాళీగా ఉంచకుండా పెయింటింగ్ బాటిల్ అయితే ఈ విధంగా నేను ప్లాస్టిక్ మొక్క అయితే ఉంచుకున్నానండి. లేదా రియల్ మనీ ప్లాంట్స్ కూడా ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. వాటర్ అయితే యాడ్ చేసి చాలా క్యూట్ గా ఉందండి. ఇలాంటి ఐడియాస్ మనం బయట కూడా తీస్తే అసలు దొరకమండి. ఇంట్లోని మనం ఇంత క్యూట్ గా తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ స్టీల్ బాటిల్ యొక్క క్యాప్స్ తో దీన్ని కూడా పడేయకుండా ఇలా కూడా మనం రీయూస్ చేసుకోవచ్చు అండి. ఐడియా మాత్రం చాలా బాగుందండి. నాకైతే చాలా క్యూట్ గా ఉంది. మీకు ఎలా ఉందో కమెంట్ లో రాయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే 5వ ఐడియా, మిగతా వాటర్ బాటిల్స్ యొక్క క్యాప్స్ ని కూడా పడేయకుండా చాలా క్యూట్ గా వాడుకోవచ్చు అండి. ఐడియా మాత్రం చాలా బాగుంటుంది. క్యూట్ గా తప్పకుండా ట్రై చేసేయండి. చూడండి ఈ క్యాప్స్ అయితే అస్సలు పని చేయట్లేదు. అంటే ఈ విధంగా బ్లాక్ అయిపోయిందండి ఓపెన్ చేయడానికి. వీటిని కూడా పడేయకుండా ఇలా మనం రీయూస్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడైతే నేను లైట్ ఎల్లో కలర్ యూస్ చేస్తున్నానండి. దీని ప్లేసెస్ లో మీరు వేరే కలర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా కేవలం పైకి మాత్రమే నేను ఒక 2 టైమ్స్ అయితే కలర్ అయితే అప్లై చేసుకున్నానండి 2 పీసెస్ కి అయితే. ఇక్కడైతే నేను వైట్ దారం ఒకటి తీసుకున్నానండి, పెద్ద సైజ్ లో ఉన్నది. ఈ దారం అయితే మనకు పిల్లలది ప్యాంట్స్ ఉంటాయి కదండి, ఆ దారం తీసుకున్నాను. ఇప్పుడు చూడండి వీటిని అయితే 4 పీసెస్ గా కట్ చేసుకుంటున్నాను. ఒకే సైజ్ లో అయితే 4 పీసెస్ గా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను కొన్ని పిస్తా షెల్స్ తీసుకున్నానండి. ఈ దారంకి అయితే కింద ఈ విధంగా నేను ఫెవి బాండ్ అయితే యాడ్ చేసి ఈ పిస్తా షెల్స్ అయితే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. 4 పీసెస్ కి ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. సెట్ చేసిన తర్వాత వీటికైతే నేను బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. కేవలం వీటికి మాత్రం. ఈ మూత పైన అయితే ఈ విధంగా నేను కింద అయితే లైన్స్ వేసుకున్నానండి. చక్కగా ఈ విధంగా నేను గర్ల్ షేప్ లో అయితే డ్రాయింగ్ వేసుకుంటున్నాను. క్యూట్ గా బుక్ పట్టుకున్నట్లు. వేరొక పీస్ కి అయితే ఈ విధంగా నేను బాయ్ షేప్ లో అయితే డ్రాయింగ్ వేసుకుంటున్నానండి, పక్కకు చూసినట్లు. ఈ విధంగా డ్రాయింగ్ వేసుకున్న తర్వాత సైడ్ లో అయితే ఈ విధంగా నేను చుట్టూన్న హార్ట్ షేప్ లో అయితే లైన్స్ వేసుకుంటున్నాను. అండ్ పైన అయితే ఈ విధంగా రెడ్ షేప్ లో అయితే లైన్స్ వేసుకున్నాను. ఈ విధంగా హార్ట్ షేప్ లో అయితే ఈ 2 పీసెస్ ని ఈ విధంగా చక్కగా క్యూట్ గా మనం డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ దారాలు తీసుకొని ఫెవి బాండ్ సహాయంతో ఇలా కాలేలాగా సెట్ చేస్తున్నానండి. కింద అయితే ఈజీగా స్టిఫ్ గా ఉంటుందండి. దారం కూడా ఖాళీగా ఉంచకుండా రెడ్ పాయింట్ సహాయంతో ఈ విధంగా కలర్ అయితే అప్లై చేసుకున్నానండి. అంతే అండి, ఈజీగా ఇక్కడ దీన్ని మనం మర సహాయంతో వాల్ డెకర్ చేసుకోవడమే అండి. చాలా క్యూట్ గా ఉంది. ఇలాంటి ఐడియాస్ అని ఇంత క్యూట్ గా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు అండి ఈ వేస్ట్ వాటర్ బాటిల్స్ తో. తప్పకుండా ట్రై చేసేయండి. ఐడియా మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో కమెంట్ లో రాయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసేయండి.